ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఈ సామెతల గ్రంథం చదివించానంటే, మొన్న బెన్నీ ఉత్తర ప్రత్యుత్తరాలుగా ఈ యొక్క 3 అధ్యాయాన్ని చదివించాడు గత ఆదివారం. విన్నారా? చదివారా? చదివిన తర్వాత బెన్నీ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అందరికి అర్థమైందా అన్నాడు. ఏమర్థమైంది మీకు? సామెతల గ్రంథం 3 అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తరాలు చదివించిన తర్వాత ఒక వచనం శ్యామన చదివితే 2వ వచనం సంఘమంతా చదివాం. చదివి దేవుని యొక్క నామాన్ని మహింపరిచాం. అయిపోయిన తర్వాత బెన్నీ అధ్యక్షత వహించిన తర్వాత బెన్నీ తీసుకొని అర్థమైందా అన్నాడు. ఇంకా రాసుకునేటట్టున్నారు, రాయనండి. బెన్నీ ఏమన్నాడంటే, అర్థమైందా మీకు అన్నాడు లాస్ట్లో. ఏమర్థమైంది? సామెతల గ్రంథం 3వ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తరాలు చదివిన తర్వాత లాస్ట్లో అర్థమైందా అన్నాడు. అంటే దాంట్లో వరయుక్తమైన మాటలు ఉన్నాయి కనుక చదివేటప్పుడు కొంతమందికి అర్థమై ఉంటుందని చెప్పేసి మీకు అర్థమైందా అని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే మాట నేను వెనకమాల టైం అయిపోయింది, డ్యూటీకి వెళ్ళాలి, ఆదివారం కూడా డ్యూటీ ఉంది, సెలవులు లేవని చెప్పేసి వెనకమాల వచ్చిన తర్వాత బెన్నీ చదివిన తర్వాత మాట అర్థమైన తర్వాత చిన్న ఆరాధన పాట పాడాడు. ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, మరొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను అంగీకరించు ప్రభువా అని పాట పాడాడు. అవునా? నేను కూడా పాడిద్దాం అనుకున్నా కానీ పాట కానీ అయ్యగారు దినబడి ఆరాధన పాట పాడి ఆరాధన నడిపించాడు. మరలా ఉద్యమం రావడానికి సేవకు నిలబడి చేసిన తర్వాత నేను చేయడంతో ధర్మం కాదని నేను ఆపుకున్నాను. కాకపోతే దాంట్లో ఒక మాట ఉంది, ఒక్కసారి నన్ను అంగీకరించు ప్రభువా, నన్ను అంగీకరించు, నా దోషములను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వాటిని తొలగించి నా యొక్క విన్నపాలను అంగీకరించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా విన్నపాలను అంగీకరించని బెన్నీ పాట పాడుతున్న వెనకమాల ఉండేది, నేను చేయి ఆరాధన చేసి పాట పాడాను. కానీ ఇలా వాక్యం చెప్పడానికి నాకు అవకాశం లేదు. కానీ అయ్యగారు ముందే 10 రోజుల ముందే చెప్పాడు, ఫస్ట్ ఆదివారం రోజు వాక్యం చెబుతాడని. వారు అయ్యగారు ఆ మాట అన్నారు. 2 రోజే చిన్న జాబులో దేవుడితే ఆ జాబులో జాయిన్ అయ్యా. ఆదివారం సెలవులేదు, ఈ 4 రోజులు సెలవీనన్నారు. మళ్ళీ ఎలాగని చెప్పేసి బాధపడతాను. మన ఆదివారం బెన్నీ ఆ పాట పాడుతుంటే నా హృదయం ఎందుకని ప్రేరేపించి వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? ఇప్పుడు నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి మళ్ళంటాడికి అవకాశం వస్తుంది వాక్య పరిచయం చేయడానికి. అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి అమ్మని వారం అయిపోయిన అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యగారండి నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకుని ఒక అరగంట అయినా దేవుని మాటలు బలిపీడించేంత నేను బోధిస్తానని నాకు అవకాశం ఉన్నాయని చెప్పేసి అయ్యగారిని అడిగితే, సరే జోజీ ఇంకేముంది చెప్పు, అవకాశం అసలుకి ఆదివారం నీదే కదన్నా. లేదా ఇక సెలవలేదు కదా, తెలుసు కదా మీకంటే, సరే ఒక అరగంట చెప్తాను సార్ చెప్పు అన్నాడు. అప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత ఈ మాట చదివాను. ఈ మాట నేను ఒక మూలవాక్యంగా రాసుకున్నా. నా కుమారుడా నా ఉపదేశమును మరువకము అన్న తర్వాత మీరు అందరూ బైబిల్ మూసేస్తే నేను కూడా మూసేసాక అందరూ మూసేయండి. బైబిల్ ఎవరు తెరవద్దు, ఎందుకంటే నేను చెప్పే మాటల పద్ధతి దాంట్లో ఉండి లేవా అని తిరగేస్తూ ఉంటారు. అందరూ మూసేసిన తర్వాత ఒక అరగంట సేపు ద్వితీయోపదేశ కాండం ఉంది కదా, కాండాలు 5 ఉండేగా. ద్వితీయోపదేశ కాండము 34 అధ్యాయాలు ఉంటాయి. 34 అధ్యాయాలని నేను ఒక అరగంటలో చెబుతాను మీకు. దాంట్లో కొన్ని మాటలు మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగ చెప్పాడో నేను కూడా కొద్ది మాటలు చెప్పుకొని మిమ్మల్ని బలపరుస్తాను. ఎందుకంటే అక్కడ దాకా సంఖ్యాకాండం దాకా ఒక అధ్యాయం ఒకటే. ద్వితీయోపదేశం కాడ నుంచి మోషేకి దేవుడు మాట చెబుతాడు. ప్రజలను కూర్చోబెట్టి, మోషే ఆ యోర్దాన్ని దాటి అవతలకి వెళ్ళబోతున్నారు, మీరు అవతలకి వెళ్ళాలంటే మీరు ఎలాగ ఉండాలి, అవతల దేశానికి వెళ్ళాలంటే దేవుడు మీ పితరులకు, ఎవరికి? మీ పితరులకు విశ్వాసానికి, ప్రేమకి, కృపకి నేను ఇస్తానన్న వాగ్దానం చేశాను, ప్రమాణం చేశాను, నిబంధన చేశాను. ఆ దేశంలోకి మీరు వెళ్ళి ఎలాగ ఉండాలి, అలాగే అక్కడికి వెళ్ళి ఎలాగ మీరు జీవిస్తే దాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారని చెప్పేసి మోషే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూర్చోబెట్టి సమాజంగా కూర్చోబెట్టి ద్వితీయోపదేశ కాండంలో మధ్య ఏంటంటే వాళ్ళకి విన్నవిస్తాడు. అందుకని మీరు మరువద్దు, ఉపదేశం నా కుమారుడా ఉపదేశాన్ని మీరు మరువకము అంటే మోసే మాటలు అక్కడ విడితే వినకోకుండా వెంటే పెడచెవును పెడితే యొర్దాను నది దాటి అవతలికి వెళ్ళిన తర్వాత కానాను దేశంలో పాలు తేలు ప్రవహించే దేశంలో నువ్వు జీవించాలంటే ఎలాగ జీవించాలి? అక్కడ అన్యులు ఉన్నారు, విగ్రహ సంబంధమైన వారు ఉన్నారు, అన్ని బయలుదేవతలు ఉన్నాయి అక్కడ. మరి బయలుదేవతలకు ఆరాధన చేస్తానికి వెళ్ళిన దేవుడు తీసుకొచ్చింది బయలుదేవతలు మొక్కతానికా, ద్వైస్తంభాలకు మొక్కతానికా? కాదు కదా. ఐగుప్తు దేశంలో ఉన్న చరిత్ర ఒకసారి మోషే వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. ఏం చేశాడు తెలుసా? మోషే ఇశ్రాయేలు ప్రజలు చెబుతూ, మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు, బానిసత్వంలో ఉన్నప్పుడు, మహాభయంకరమైన వేదనలు ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు మీ దేవునికి మీరు మొరపెట్టారే, ఆ కాలం అంతా నశించిపోయిందారు. మీరు వచ్చిన తర్వాత మీ పితరుల దేవుడు ఒక ఆయన ఉన్నాడని మీకు తెలియపరిచాడే, ఆ పితరుల దేవుడికి మీరు మొరపెట్టారే, ఆ దాస్యం నుంచి, ఆ బందీ గృహం నుంచి విడిపించాడు దేవుడు నాడు. చూచారా? తీసుకొచ్చిన తర్వాత అరణ్య మార్గంలో మీరు అనేక సార్లు ఆయన కోపించారు, అనేక సార్లు ఆయన దుఃఖపరిచారు, అనేక సార్లు ఆయన కోపాన్ని రేపారు మీరు. అయినను ఆయన కోపాన్ని సద్దు మరిగించుకుంటూ ఆయన పితరులు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడంట.
ఆయన పితరులు చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడంట. ఎందుకని? నేను చెప్పిన అబ్రహాం బయటికి తీసుకొచ్చాడు. ఎండవేళ గుడారం ఉన్నప్పుడు ఎండవేళ గుడారాన్ని దర్శించిన దేవుడు ఎండవేళ అబ్రహామును బయటికి తీసుకొచ్చి చెప్పాడు. ఏం చెప్పాడు? నిబంధన చేశాడు, ప్రమాణం చేశాడు. అబ్రహామా, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రములేను ఇసుకరైనంత విస్తారమైన జనముగా నేను చేస్తానని చెప్పాడు. అప్పుడు అబ్రహాం సంతానమే లేదు. అవునా? సంతానమే లేదు. లేనప్పుడే దేవుడు ఒక వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానం నెరవేర్చాలి కదా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నీలాగా నాలాగా మనుషుడు కాదైనా. నువ్వు నేను వాగ్దానం చేసి మర్చిపోతాం, దాన్ని నెరవేర్చలేకపోతాం. అవునా? ఆయన నెరవేర్చడానికి సమర్థుడు కాబట్టి వాగ్దానం చేసిండు ఆయన. నీ సంతానం నేను ఆకాశ నక్షత్రములంత విస్తారంగా చేస్తానన్నాడు. ఐగుప్తుకి అసలు ప్రజలు వెళ్ళిన ఎంతమంది? వాళ్ళు 70 మంది. అసలుకి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకు దాస్యం వెళ్ళి ఎంతమంది అంటే 70 మంది. ఈ 70 మంది వెళ్తే వచ్చేటప్పుడు ఆకాశం అంత విస్తారమైన ఎంత నక్షత్రాల సంతానం, లక్షల లక్షల కనుక బయటకు వచ్చారు. 70 మంది వెళ్ళారు. 70 మంది అంటే అప్పుడు ఎంత సంతానం పెరిగింది చూడండి. ఐగుప్తుకు మొదట వెళ్ళింది జనం ఎంతమంది? యాకోబు సంతానం ఎంతమంది? 70 మంది. వచ్చేటప్పుడు ఎంత ప్రజలు? ఐగుప్తు నుంచి విడిపించి బయటికి వచ్చినప్పుడు ఎంత ప్రజలు వచ్చారు? లక్షలలో. అవునా? 70 మందిని దేవుడు అంతగా విస్తరింపజేసిండు. ఆకాశ నక్షత్రాల వల్లే వాళ్ళని అంత సంతానం విస్తరింపజేసిండు. అంతేనా? చెబుతున్నాడు అక్కడ. ఏం చెబుతున్నాడంటే, ఐగుప్తులో మీరున్నప్పుడు మీ మధ్యకు ఒక ప్రవక్త నన్ను పంపించి మిమ్మల్ని విడిపించడానికి పొరో ఎదుట కొన్ని గొప్ప కార్యాలు జరిగించిండు. అవునా? ప్రజలు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీరు వినలేదా? నది అవతాలకి వెళ్ళిన తర్వాత ఎలాగ జీవించాలో, ఏం పొందుకోవాలో పోలుకుపోతారు. అదే చెబుతున్నాడు అక్కడ మోషే ఇశ్రాయేలుకి. యోర్దాను నది మీరు దాటబోతున్నారు. యోర్దాను నదిని మీరు దాటబోతున్నారు. దేవుడు మీకు ఇచ్చదనే దేశంలో మీరు వెళ్ళబోతున్నారు. దానిలో ఎలాగ జీవించాలి, ఎలాగ బ్రతకాలని చెబుతున్నాడు ఇక్కడ మోషే వాళ్ళకి. ఐగుప్తులో ఉండగా దేవుడు మీ ఎలా జరిగించిన కార్యాలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అవునా? ఇశ్రాయేలు ఐగుప్తులు పక్క పక్కన ఉన్నారు. మరి వాళ్ళకి వచ్చిన తెగులు మీకు అంటలేదు. వాళ్ళకి వచ్చిన కప్పల తెగులు మీ ఇంటికి రాలేదు. ఆ ఇంటికి వచ్చిన పేలులు మీ ఇంటికి రాలేదు. ఆ ఇంటికి వచ్చిన మరణం మీ ఇంటిని తాకలేదు. ఇంత గొప్ప కార్యాలు, ఇంత ఆశ్చర్య కార్యాలు జరిగించుకున్నాడు దేవుడు ఉన్నాడు కదా. ఆ దేవుడు మీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన న్యాయ విధులను మీరు మరువగద్దు. మేము వచ్చేసాం కదా, దాస్యం నుంచి వచ్చేసాం కదా, మంచి స్థితిలో ఉన్నాం కదా, ఆయన దేవుడు మాకు వద్దని అనుకోవద్దు. మీరు ఆ స్థితిలో ఉన్నారా? దేవుడు ఒక్కసారి కోపం వస్తే మిమ్మల్ని అందరూ నాశనం చేస్తాడు. అంతేనా? విడిపించబడిన తర్వాత అరణ్య మార్గాలకు వచ్చిన తర్వాత ఇన్నిసార్లు శోధించారు. దేవుని శోధించినప్పుడు శోధించిన జనాన్ని కొంతమంది భూమి ఏం చేసింది? మింగివేసింది. మింగివేసింది. దేవుని మీద తిరగబడినప్పుడు మింగివేసింది. ఇంకా మోషేని అనేకసార్లు శోధించారు. అయినా దావలో జరిగిన కార్యాలన్నీ కూడా మోషే ఇశ్రాయేలుకి వివరిస్తున్నాడు. మీకు ఆహారం లేదు, కోపించారు. దేవుడు ఒకసారి నన్ను తప్పుకోమన్నాడు. అయినా నేను తప్పుకో, మీ పక్షం నేను నిలబడ్డాను. ఎందుకంటే మీకోసం నన్ను సిద్ధపరిచి పంపించిన దేవుడి మాట కోసం నేను నిలబడి ఉన్నాను. మీరు ఆహారం లేదని కొనిగారు, నీళ్ళు లేవని కొనిగారు. అవునా? జీవజల బండ మనల్ని వెంబడించకుండా వచ్చింది. దేవతలతో దీని ఆహారాన్ని మిమ్మల్ని దేవుడు ఇచ్చాడు మీకు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ ఆహారాన్ని తిన్నారు, ఆ జీవజలం తాగారు, అయినా మీకు తృప్తి లేదు. అయినా మధ్యలోకి వచ్చిన తర్వాత ఒకసారి 70 చెట్లు ఏదో చెట్లు ఇచ్చాడు. అవునా? వాటిని తిన్నా మీకు తృప్తి లేదు. అయినా అంటుకొని ఇంకో గొప్ప కార్యం జరిగించుకొచ్చాడు. అయినాను ఇప్పుడు మీరేక దేవుడిచ్చుతున్న కానాని దేశంలోకి వెళుతున్నారు కనుక అక్కడికి వెళుతున్నప్పుడు అక్కడ 7 జాతులు ఉన్నారు. అక్కడ 7 జాతుల రకాల తెగుళ్ళు ఉన్నాయి. అక్కడ ఉన్నారు వాళ్ళు. వాళ్ళందరినీ కొద్దిగా నేను వెడమ చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళతో మీరు జీవమందొద్దు. వాళ్ళ పిల్లల్ని మీరు చేసుకోవడం కానీ మీ పిల్లల్ని ఆలకెట్టడం కూడా చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు అన్నిలు. ఒకవేళ వాళ్ళ పిల్లల్ని మీరు చేసుకొని ఇంటికి తీసుకొచ్చారనుకో, అన్నిలాచారం విడిచిపెడతావు. ఆడపిల్ల అన్నిలాచారం విడిచిపెట్టదు. తీసుకొచ్చి మీ ఇంట్లో పూజలు చేస్తానంటది. బయలుదేవతకు నేను ఆరాధన చేస్తానంటది. మీరు అటు చేసానికి ఆ ప్రజలు కాదు. మీరు ప్రత్యేకించబడ్డ జనాంగం, మీరు నాజీబడిన జనాంగం, మీరు అటే చేయకూడదు అన్నాడు. సరేలే అంటారు. సరేలే అన్నారు. సరే వింటున్నారు కానీ దేవుడు ఒక మాట అన్నాడు, మోషే వీళ్ళు 2 ప్రజలుగా ఉండారు. అయ్యా నువ్వు ఎంత బోధచేయి, నేను ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొస్తాను. ఇప్పుడు 40 సంవత్సరాలు అయిపోయింది. 40 రోజుల ప్రయాణం 40 రోజులు నడిపించారు వాళ్ళు. 40 సంవత్సరాలు నడిపించారు. తిన్నగా నడిస్తే 40 రోజులు ఎలా ప్రయాణం అంట. అది ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరాలు నడిచారు. 40 రోజులకి 40 సంవత్సరాలకి ఎంత తేడా ఉంది అంటే ఈ మధ్యలో ఒక తరం వెళ్ళిపోయి ఉంటుందిగా, నశించిపోయి ఉంటారుగా. అందుకని దేవుడి మీద వ్యతిరేకంగా జీవించడాన్ని బట్టి, దేవుని యొక్క కోపాన్ని రేపటాన్ని బట్టి మధ్యలో ఒక కొండ చుట్టూ తిరగటానికి వచ్చారంట. అక్కడ 1 సంవత్సరం 2 సంవత్సరాలు దాటైపోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని మోషే చక్కని కూర్చోబెట్టిన సమాజంగా కూర్చోబెట్టి చెబుతున్నాడమ్మా, అయ్యా
మీరు ఆడికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క న్యాయ విధులను, ఆయన కట్టడాలను, ఆయన న్యాయ విధులను ఎన్నడూ విడిచిపెట్టద్దు. మరువద్దు. మీరు పెడచెవిని పెట్టొద్దు. పెడచెవిని పెట్టారు మీరు నశించిపోతారు, మీ బిడ్డలు ఆగమైపోతారు, మీ కుటుంబాలు ఆగమైపోతాయి. ఎన్నడూ విడిచిపెట్టద్దు అని బోధిస్తున్నాడు. బోధిస్తుంటే భక్తిహీనులు కొంతమంది ఉంటారు, అక్కడ వ్యతిరేకలు ఉంటారు, వాళ్ళలో కూడా ఉండరా? అందరూ నీతిమంతులు ఉండరు. 25వ అధ్యాయంలోకి వచ్చేళ్ళకి 25వ అధ్యాయంలోకి అన్నాడు మోషే చెప్తాడు, మోషే ఈ ప్రజలకు ఎంతో బోధించుకొని వచ్చావు కదా, ఈ ప్రజలు వినడంలో ప్రజలయ్యా, నీ ముందు వినినట్టుగా నటిస్తారు. ఏంటి, నీ ముందు నీ చెప్పిన మాటలు వినట్టుగా వింటారు, ఈ ప్రజలు వినరు, వీరిని నిలవని చెప్పేసి మోషేని యెహోషువని మందస్సమున గుడారం దగ్గర పిలుస్తాడు దేవుడు. నిబంధన మందస్సం గుడారాలను పెట్టారు. ఆ గుడారం దగ్గరికి మోషే నువ్వును యెహోషువ రండి, అక్కడ నీకు ఒక కీర్తన నేను ఇస్తాను. ఆ కీర్తన ప్రజలు ఇశ్రాయేల్ ప్రజల మధ్య వినిపింపజేయాలి, ఆ కీర్తన ప్రతి వారు పాడాలి అని చెప్పేసి మందసం ఉన్న గుడారం దగ్గరికి మోషేను యెహోషువని పిలుచుకొస్తే ఆ యొక్క దేవుని యొక్క తేజస్సు, మహిమ, మేఘము ఆ యొక్క గుడారాన్ని దర్శించుండదు. ఆ గుడారంలో ఉంటే మేఘంలో ఉంటే మోషేతో మాట్లాడతాడు, మోషే ఒక కీర్తన రాయి, ఒక కీర్తన రాయి. ఆ కీర్తను నువ్వు దాటి వెళ్ళిన తర్వాత యెహోషువ చెబుతాడు, నువ్వు దాటి వెళ్ళిన తర్వాత ఒక పర్వతంలోకి ఎక్కిన తర్వాత గోత్రాలు ఉన్నాయి కదా, 6 గోత్రాలకు ఒక కొండ, 6 గోత్రాలకు ఒక కొండ ఎక్కి ఆయన ఇచ్చిన కీర్తన పాడండి. సమాజం మొత్తం కూడా ఆమేన్ అనాలి. సమాజం మొత్తం కూడా ఏమనాలి? ఆమేన్ అని చెప్పి. ఆమేన్ అంటే అవునుగాక. మనందరం కూడా దేవుని సన్నిధిలో ఏం చెబుతున్నాం? ఆమేన్ అని చెప్తున్నాం, స్తుతులని చెబుతున్నాం. ఆమేన్ అనగా అవునుగాక, ఇది అవునుగాక ప్రభువా. అవునా? 27వ కీర్తన దీని మాట మీకు చదివించిన తర్వాత దాంట్లో కూడా అక్కడ అవి ఉండే. మోషే రాతి పాలకం తీసిన ఆజ్ఞలు ఉండే. 27వ అధ్యాయం తీయండి. 27వ అధ్యాయం చివరి నుంచి కొద్దిగా పైకి రండి. ద్వితోపదేశ కాండము 27వ అధ్యాయం కొద్దిగా చివరి వెనకమాల నుంచి పైకి రండి. ద్వితోపదేశ కాండం, కాండాలు ఉన్న 34 అధ్యాయాలు ఉంటాయి. అవి 27 చివరి నుంచి పైకి రండి. కొద్దిగా ఆమెన్ 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 అంటుండదే, చదువుకుంటే కొద్ది పైకి వస్తే పైనుంచి చదివికెళ్తారు. కానీ చదవమ్మా. అమ్మా 13 నుంచి కొద్దిగా చదువుకున్నాను. 13 కానుంచి చదవండి నిదానంగా. చేప ముచ్చును పొలగటే ఎబాలు కొండ మీద నిలవలేను. చిలుపు చేతులతో మలిచిన విగ్రహానినే కానీ సాటున ఉంచువాడు శాపగ్రస్తుడని చెప్పగా ఆమేన్ అనవలెను. చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. చూడండి అక్కడ చాలా తర్వాత చదువుకుందాం. చూసారా? శాపగ్రస్తమైన చెప్పినప్పుడు ప్రజలందరూ అవునుగాక. ఎందుకన్నాడంటే ఈ శాపగ్రస్తమైంది మా జీవితాల్లో కానీ మా కుటుంబాల్లో కానీ ఉండకోకుండా చెయ్యి ప్రభు అని చెప్పేసి ఆ కొండ మీద వాళ్ళు చెబుతుంటే ప్రజలంతా సమాజం అంతా ఆమేన్ అంటున్నారు. అర్థమైందా? ఆ కొండ మీద గోత్రాలు పెద్దలు వెళ్ళి ఆ మాట పలుకుతుంటే కింద ఉన్న సమాజం అంతా కూడా ఏం చెబుతారంటే ఆమేన్ ప్రభా, ఈ శాపగ్రస్తమైనట్లు మేము పాలివారిగా ఉండయొద్దు, ఈ శాపగ్రస్తమైంది మా కుటుంబంలోకి రానియొద్దు, ఈ శాపగ్రస్తమైంది మమ్మల్ని వెంబడించనియొద్దు, మేము పాలు తేలు ప్రవహించి దేశంలోకి మేము వెళ్ళబోతుండగా ఈ మమ్మల్ని వెంబడించనియొద్దు అని చెప్పేసి అవునుగాక వాళ్ళు అక్కడ సమాజం వాళ్ళు పెద్దలు పలుకుతుండే, గోత్రకర్తలు పలుకుతుండే సమాజం మొత్తం ఆమేన్ ఆమేన్ అంటున్నారు. ఎందుకంటే ఇది అవునుగాక ప్రభు. అవునా? శాపగ్రస్తమైంది మాకు ఉండనియొద్దు, బొత్సులు చేతబడిన విగ్రహాలు దాచుకోవద్దంట, వాటిని పూజించకూడదంట. అది ఆజ్ఞల్లో ఉన్నాయిగా, 10 ఆజ్ఞలు ఉన్నాయిగా. మరలా మోషే కూడా చెబుతున్నాడు ఇక్కడ ఆటి చేత పెద్దల చేత పలికెత్తున్నాడు కొండ మీద, వాటిని పూజించవద్దు. కింద చదువుకురండి. ఇప్పుడు సరిహద్దులను తీసివేయేవాడు శాపగ్రస్తుని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఆమేన్ అనవలెను. ఇంక చదువు కింద చదువుకున్నప్పుడు శాపగ్రస్తుని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను.
ఆ, ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఆ, ఆ, ఉమ్, ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఆ, ఉమ్, ఆమేన్ అనవలెను. చేయుటకు ఆమేన్ అనవలెను. వాక్యమును గైకొని పోవుట వలన ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమర్థమైంది దీన్ని బట్టి ఇప్పుడు చెప్పండి మనకి. మోషే కూడా ప్రజలకు అదే బోధిస్తున్నాడు. అక్కడ సమాజ మందిరానికి ఇదే వెళ్తున్నాడు. గోత్రకర్తల కొండ మీదకి ఎక్కి మాటలు పలుకుతున్నప్పుడు సమాజం అంతా కూడా ఆమేన్, ప్రజలందరూ ఏమనాలంట? ఆమేన్ అనాలి, ఆమేన్ అనాలి, ఆమేన్ అనాలి. ఆమేన్ అంటే ఇప్పుడు చదివిన లేఖలు వినపడింది, అందరూ చదివి వింటారుగా. అటువంటి మన జీవితాల్లో రాకుండా ఉండటానికి మనం ఆమేన్ అనాలని దేవుని మొక్కుకోవాలి, దేవుని అడగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 28వ అధ్యాయంలోకి వచ్చేళ్ళకే థీమ్ అక్కడ చెబుతానండి. మొదటి నేను చెబుతానండి. 28వ అధ్యాయంకి వచ్చేళ్ళకి 64 వచనాలు ఉంటాయి. 28వ వచనాలకు వచ్చేళ్ళకి ఎన్ని? 68 వచనాలు ఉంటాయి. 68 వచనాల్లో 14 వచనాలు మనకి ఆశీర్వాదకరంగా ఉంటాయి. కడవ ఇంకెన్ని ఉంటాయి? 14 తీసేస్తే 54 ఉంటాయి. 54 ఎప్పుడైనా చదివారు మీరు? మిగిలిన 54 వచనాలు ఎప్పుడైనా చదివారా? ఈ 14 వచనాలు చదివితేనే మాకు దీవెన ఆశీర్వాదాలు, ఇంకా 54 మాకెందుకయ్యా? ఈ 54 చదివితేనే మాకు చాలు. ఆశీర్వాదం ఆడుంది, భూపాల వాడుంది, గర్భపాల వాడుంది, దుక్కుదేతులు ఆడేవండి, మాకు పిండి పీసుకు తొట్టి ఆడముంది, ఎన్ని అక్కడ ఆశీర్వాదం ఉంది. మాకు ఇంకా కడమ మాకెందుకు 54 ఎందుకు అంటారా? అంటారా? కాకపోతే నా కుమారుడా నా ఉపదేశం మరువకము అంటే మీరు మరిచారా? 15వ అధ్యాయం నుంచి కడమ ఉన్న 54 వచనాలు అన్నీ శాపగ్రస్తమైనవి. అన్నీ కూడా, ఒకటి కాదు, అన్నీ మీరు చదివితే కనుక 14 తర్వాత 15 వచ్చే కానించి కడమ ఉన్న 68 దాకా చదువుకుంటూ వెళితే అన్నీ శాపగ్రస్తమైన మాటలు ఉన్నాయి అక్కడ. ఇక్కడ నీ పిండి పిలుచుకో తొట్టు కూడా ఆశీర్వదించబడుతుంది అన్నాడు. అక్కడ నువ్వు దేవుని మాట విసర్జించితే, దేవుని ఆజ్ఞలను కట్టడాలను విధులను అనుసరించి నడవకపోతే పిండి పిసుక తొట్టు కూడా శాపగ్రస్తమైద్దంట. నీ దుక్కుటెట్లు కూడా ఆశీర్వదించబడమంట, నీ గర్భఫలం ఆశీర్వదించబడదంట, నీ దుక్కుటెట్లు ఆశీర్వదించబడమంట, నీ పొలం ఆశీర్వదించబడదంట. దేని బట్టి? దేవుని యొక్క ఉపదేశం నువ్వు మరుగుటానికి బట్టి, దేవుని మాట నువ్వు వినకపోవడాన్ని బట్టి. చదవండి, ఇంటికెళ్ళిన తర్వాత చదవండి. 28వ అధ్యాయము 14 కానుంచి 15 కానుంచి 68 దాకా చదువుకురండి. అప్పుడు అర్థమైంది, అమ్మో 14 వచనాల కాడకే మనకి ఎట్టుంటే 15 వచ్చిన కానించి 54 వచనాలు ఉన్నాయి కదా. 54 వచనాలు శాపాలను మనం అనుభవించాలా? ఈ శాపాలకు మనం ప్రాప్తులమా? దేని బట్టి? దేవుని ఉపదేశమును మరువటాన్ని బట్టే కదా, దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టదాన్ని బట్టే కదా. అవును కదా. ఇప్పుడు నిజంగా నువ్వు విన్నామనుకోండి, దేవుని వాక్యాలను, దేవుని ఆజ్ఞలను కైకొని జీవిస్తాం అనుకోండి, ఈ 14 వచ్చిన దాకుండా దేవుళ్ళన్నీ మనకే. అవునా? అదే దేవుని మాటలు వెనక దేవుని ఆజ్ఞలను త్రోసివేసి దేవుని వాక్యాన్ని తృణీకరించితే వచ్చే శాపాలు ఎన్ని? దీవెన ఒకటైతే శాపాలు 4. అంటే 14 లెక్కేసుకొచ్చిన 14 ఏంటంటే 42కే వచ్చింది. అంటే ఇంకా 8, 6, 8, 4 ఇంకా 14, 12 ఉన్నాయి. అంటే 4 గుంతులు ఎక్కువ. అంటే ఒక్క దీవెన వస్తే 4 శాపాలు ఉన్నాయి. నువ్వు దేవుని ఒక వాక్యాన్ని వెడనాడితే, దేవుని మాట నువ్వు తృణీకరిస్తే, ఒక ఆశీర్వాదం ఇంటికి వస్తే దాన్ని తృణీకరించినట్లయితే 4 శాపాలు ఇంటికి వస్తాయి. అర్థమైందా? 4 శాపాలు. ఇప్పుడు దేని బట్టి? దేవుని యొక్క ఉపదేశాన్ని విడనాడతాన్ని బట్టి. నిజంగా నీ దేవుని యొక్క వాక్యాన్ని విననాడక దేవుని వాక్యాన్ని గాయకుని దాని ప్రకారం జీవిస్తూ ఉంటే 14 వచనాల దాకా ఉన్న అన్ని శుభవచనములే. అన్నీ శుభవచనములే. మొదట కానుంచి 14 దాకా అన్ని శుభవచనాలు ఉంటాయి. దాంట్లో 28 నుంచి 8వ వచనం నుంచి 11 దాకా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8 నుంచి 11 దాకా. స్థాపించను. పిలువబడుట చూచి నీకు భయపడదు చాలమ్మా.
యెహోవా నామం పేరట పిలువబడుతుందో చూసి ప్రజలంటే నీకు భయపడతారంట. దేని బట్టి? దేవుని యొక్క మార్గాన్ని అనుసరించి నడుస్తున్నానని బట్టి. దేవుని యొక్క మార్గాన్ని అనుసరించి నడవకోకుండా ఉంటే నీకు భయపడతారా? దేవుని ప్రజలు కాకుండా నువ్వు లోక ప్రజలుగా దీవిస్తే ఎవరైనా నిన్ను ఒక గౌరవిస్తారా? గౌరవ పథకం చూస్తారా? చెప్పండి. ప్రజలు ఈ సమాజంలో దేవుని యొక్క నామాన్ని ధరించుకొని దేవుని క్రియలు జరిగించవచ్చు, దేవుని వాక్య ప్రకారం జీవిస్తుంటే నేను గౌరవిస్తారు. వాటన్నిటి వెన్నాడి లోకస్తులుగా జీవిస్తూ ఉంటే నేను గౌరవిస్తారా? లోకంలో గౌరవిస్తారా? చెప్పండి, గౌరవిస్తారా? లోకంలో జరిగేదే కదండి. గౌరవిస్తారా? ఎందుకని? దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించట్లేదు కాబట్టి, దేవుని ఆజ్ఞలు గైకొనట్లేదు కాబట్టి, ఆయన చెప్పిన మాటను నువ్వు మరిచావు కాబట్టి నిన్ను గౌరవించరు. అదే దేవుని యొక్క నామాన్ని ధరించుకొని జీవిస్తూ ఉంటే నీకు భయపడతారంట. పలానా వ్యక్తి వస్తున్నాడంటే భయం కలుగుంటే, అమ్మో ఆ బిడ్డ వస్తున్నాడు, దేవుని బిడ్డ వస్తున్నాడు, భయంగా జీవిస్తారంట. అంటే మనం ఎలాగే జీవించాలి? ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడాలను ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలంట. ఆయన మార్గాన్ని అనుసరించి నడుచుకోవాలి. అనుసరించి నడుచుకోకపోతే ఏమవుతుంది అంటే మనకు శాపాలు వస్తాయి. శాపాలు వస్తానిక అబ్బా ఏంటంటే వినని ఎడలా ఏంటంట చదివారా? 15 వచ్చినమే కది చూసారా? ఎక్కడి నుంచి 15 వచ్చిన ఉంది. అది ఏంటంట? నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల. అక్కడి నుంచే శాపాలు మొదలైన 15 వచ్చిన కానించే శాపాలు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమనాలి మనం? ఆయన ఆజ్ఞలు ఏమనాలి? నా కుమారుడా కూర్చోబెట్టి సమాజాన్ని చెబుతున్న కోడి కూర్చోబెట్టి ఆడికి వెళ్తున్నారు మీరు. అక్కడి నుంచి మంచి ఫలాలు వస్తాయి. అక్కడ మంచి ఫలాలు ప్రవహించే దేశం అని తెలుసు మీకు. అక్కడి నుంచి యెహోవా కాలేజీ చెప్పు కలిసి ఏం తీసుకొచ్చారు? పెద్ద పెద్ద గెడలు పోసుకొచ్చారు కదా, ద్రాక్ష గెడల భుజాన్ని వేసుకొని మోసుకొచ్చారు కదా. అక్కడ సమృద్ధి పంట ఉందని తెలుసు మీకు. కానీ అక్కడ మీరు స్వతంత్రించుకోవాలంటే మొదట మీరు ఇది పాటించాలి. ఇది పాటించుకోకుండా అక్కడ భూఫలం కానీ పంటలు కానీ ద్రాక్ష తోటలు కానీ మీరు నాటలేరు. వాటి ఫలాన్ని మీరు అనుభవించలేరు. ఎందుకని? దేవుని మాట గద్దింపుకు లోబడతలా. సామెత గ్రంథం అదే ఉంది కదా, తండ్రి గద్దెత్తాడు. ఎందుకు గద్దెత్తాడు? కుమారుని కోపంతోనా? కుమారుని ఎందుకు గద్దెత్తాడు? కోపం వచ్చాను గద్దెత్తరా? ఎందుకు గద్దెత్తాడు? సరి చేసుకుంటాడేమని. ఆడి మీద ప్రేమ ఉంది కాబట్టి. ఆ శిక్ష తుణీకరించకూడదు. తండ్రిని గద్దిస్తే శిక్ష గద్దింపుకు లోబడాలి. లోబడిన వాడు ధన్యుడు. యెహోవాని విరిచి వేరొకరు ఆశ్రయించడం వల్ల శ్రమలు వస్తాయి. అవునా? నీ దేవుడైన యెహోవాని కాకుండా ఇతర దేవతలు ఆరాధన చేస్తే నీకేమొస్తాయి? శ్రమలు విస్తరిస్తాయి. ఎందుకు వచ్చింది శ్రమ? ఎందుకు వస్తుంది బలహీనత? ఎందుకు వస్తుంది శోధన అని ఎప్పుడు తెలుసుకుంటామంటే మనం ఈ వాక్యానుసారంగా జీవించినప్పుడు గ్రహింపు వస్తుంది మనకి. ఈ వాక్యానుసారంగా మనం జీవించలేదు అనుకోండి, ఆ గ్రహింపు మనకు రాదు. అందుకని మోసే చెబుతుంటే చదువుతుంటే నాకు చాలా ఇదనిపించింది. ఈ 34 అధ్యాయాలు చదువుకుంటూ వచ్చే మోసేకి ఒక పర్వతం ఎక్కువ చూపించిందంట. మోసే ఇట్రా, ఈ కొండ ఎక్కువ. నువ్వు ఎందుకు వెళ్ళకూడదు? మోసే దేవుని ఒక మాట కూడా అడగల. దేవుడు ఏమన్నాడు? మోసే నువ్వు నది దాటి అవతలకి వెళ్ళకూడదు. ఇంత పరిచర్య చేశాడు మోసే. దేవుని యొక్క ఇల్లంతట్లో నమ్మకవాడు మోసే. మరి ఇంత పరిచర్య చేసిన వాడిని తీసుకొచ్చే కొండ మీద నిలబెట్టి ఓన్లీ కళతో మాత్రం చూడ ప్రాంతాన్ని నువ్వు దాంట్లోకి వెళ్తాను నీకు అవకాశం లేదు. ఎందుకని? మోసే దేవుని ఒక్క పరిచయం ఇలా. సరే ప్రభు అన్నాడు. అప్పుడు ఆయన కళ్ళ చూపు తగ్గలేదంట, శక్తి తగ్గల, ఆయన సత్తువు తగ్గల, కళ్ళు దుష్టమాన్యం కలగలే ఇంకా ఆయనకి. అన్నీ అంతగా బలంగానే ఉన్నాడు. అయినను దేవుడు ఆజ్ఞాపించాడు ఆడకే. అంటే దేవునికి మోసేకి తెలుసు దాని విషయం. అవునా? ఎందుకు ఆగమన్నాడు మోసేని అక్కడికే? తర్వాత ఏంది? మోసేతో ఏమైనా పని ఉందని దేవుడికి? విశ్రాంతి నుండి రెస్ట్ తీసుకోయా, నీ కోసం మనకి ఇంకా పరిచర్య ఉంది, నువ్వు కొంతకాలం విశ్రాంతి తీసుకో. ఇప్పుడుదా పరిచర్య చేసావు, ఇప్పుడుదా ప్రజలను విడిపించావు, నడిపించుకొచ్చావు, ఒక న్యాయాధిపతిగా నిలబడి ప్రజలను విడిపించి తీసుకొచ్చావు. కానీ నువ్వు కొంతసేపు విశ్రాంతిలో ఉండని చెప్పి విశ్రాంతిలో భద్రపరిచిండు. తర్వాత యెహోషువ తీసుకొచ్చిన తర్వాత యెహోషువ యోర్దాను నది దగ్గరికి వచ్చాను మందసం తీసుకొని. అవునా? తర్వాత చెబుతాను. కొద్ది మాటలు చెప్పిన తర్వాత యెహోషువ మందసాన్ని లేవీయుల మీద యొక్క భుజాల మీద పెట్టి మందసాన్ని తీసుకొని యోర్దాను నది దగ్గరికి వచ్చారు. యెహోషువ ఒక దేవుడు వాగ్దానం చేసిండు, నేను మోషేకు తోడైనట్లు నేను నీకును తోడైండి. అతను మోషేకి ఎలాగ తోడైనాడు విన్నారుగా. కొన్ని నెలలుగా మనకి మోసే చరిత్ర 4 భాగాలకు ఎపింపబడిన చెన్నెదులు చెప్పబడింది. 40 సంవత్సరాలు ఒకటి, 40 సంవత్సరాలు ఒకటి, 40 సంవత్సరాలు ఒకటి, 340 120 సంవత్సరాలుగా మన మందిరంలో వినపడింపజేసిండు దేవుడు. మోసే చరిత్ర అందరికీ తెలిసి ఇక్కడ. అవునా? మోసేకి దేవుడు ఎలాగ తోడుగా ఉండి నడిపించాడో
యెహోషువతో చెప్తున్నాడు, యెహోషువా నేను మోషేకు తోడైనట్లు నేను నీకును తోడైండి అతను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎలాగో తోడుండాలంటే లేవీయులు దేవుని యొక్క మందస్థానం మొదల మీద ఎక్కించుకొని యోర్దాను నది దగ్గరికి వచ్చారు. యోర్దాను నది దగ్గర మందస్థం ఉంది. వెనకమాల ప్రజలు స్తుతులు చెల్లిస్తున్నారు. వెనకమాల ప్రజలు దేవునికి స్తుతియాగం చేస్తున్నారు. ఎప్పుడైతే మందసం మోసుకున్న లేవీయులు అక్కడ యోర్దాను నది కంచుకొచ్చారు, బొట్టని వేళ్ళు ఎప్పుడైతే నీళ్ళని తాకుతున్నాయో యోర్దాను వెనకమలింది. అది మనుషులకు అసాధ్యమైనది. అవునా? మనుషులకు అసాధ్యమైనది. దేవుడి యొక్క మందసంలో దేవుడు ఉన్నాడు కనుక మందసాన్ని ఉన్న దేవుడు యోర్దాను నది తీర్చారు అక్కడ ఆ దరికి వెళ్ళటానికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయాలు మీకు చెప్పాల్సింది ఏంటంటే 30 అధ్యాయం తీసినట్టయితే దాంట్లో 15, 17 వచ్చిన 15 నుంచి 17 దాకా. అమ్మా నేను ఎందుకు మీకు మీరు ఈ ద్వితీయోపదేశకాండం గురించి చదివించి మీకు చెబుతున్నానంటే మనకంటూ ఒక నిరీక్షణ ఉందో. మనకి జాగ్రత్తగా వినండి. మనకంటూ వారి నిరీక్షణతో దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం మనం. అవునా? అవతాలకి వెళ్ళాలనే కదా. అవతాల దేశానికి మనకి ఎలాగ ఉన్నదో వాక్యం చేత దేవుడు మనకు రుజువుపరుస్తున్నాడు కొన్నిసార్లు. అవునా? అవతాల ఒడ్డుకి చేరాలి మనం. అవతాల ఒడ్డుకి చేరాలంటే వాక్యం చేత కొన్ని రుజువులు మనకు దేవుడు చూపిస్తున్నాడు. అవును కదా? అవునా కదా? మోషే కూడా ప్రజలకు అలాగే చూపిస్తున్నాడు. మన అవతాలకి వెళ్ళాలంటే మన జీవితాలు ఎలాగ ఉండాలి, ఎక్కడ మన దేవుని యందు ఎలాగ జీవించాలి, ఆయనకు నమ్మకంగా ఎలాగ ఉండాలని చెప్పి సమాజించి చెప్తున్నాడు అక్కడ మోషే. ఇప్పుడు చదువు అన్నమాట. నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఆజ్ఞాపించుచున్నాను. నిన్ను ఆశీర్వదించును. వినునొల్లక పూజించిన ఎడల చాలేక ఈ వాక్యం అందరు విన్నారు చదివినప్పుడు. విన్నారా? జీవము మరణము కీడు మీ ముందే పెట్టిండు. దాన్ని ఎంచుకున్న బాధ్యత ఎవరిది? మరణము జీవం ముందు పెట్టాడు. ఇప్పుడు మనకు ఎంచుకోవాలేక మరణం కావాలా జీవం కావాలా? చెప్పండి. మరణం కావాలా జీవం కావాలా? కీడు కావాలా మేలు కావాలా? అన్ని దాంట్లో పెట్టాడు దేవుడు. తర్వాత ఎవరు ఏమన్నాడు? ఎన్ని రావాలంటే మనం ఏం నడుచుకోవాలంట? ఆయన ఆజ్ఞలను కట్టడాలనంట, జాగ్రత్తగా వినాలంట, వాటిని జాగ్రత్త గై కొనాలంట. గై కొనితేనే మనం ఆశీర్వదించబడతాం. ఎందుకు మాకు ఆశీర్వాదం రావట్లేదంటే ఇక్కడున్న వాటిలో ఇప్పుడు చదివినట్లు ఏది ఉన్నాయో మనం చూసుకోవాలి. మనం పరిశీలన చేసుకోవాలి. ఒక గురువారం చెప్పాను నేను, ఏమని? నీ జీవితం దేవుడి ఎదుట సరిగ్గా ఉన్నదా లేదని పరిశీలన చేసుకోమని ఒక గురువారం నిలబెట్టుకొని దేవుడు మాట్లాడాడు. అవునా? మన దేవుని ఎదుట ప్రతి వారు ఒక నిలబడేది ఒక రోజు ఉంటుంది. నువ్వు నేనే కొన్న ప్రతి వారు కూడా దేవుని ఎదుట నిలబడే రోజు ఒక రోజు ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వినపడిందా? ప్రతి వారు కూడా నిలబడే రోజు ఒక దినం ఉంది. ఆ దినమందు నీ హృదయం దేవునికి సరిగ్గా ఉన్నదా లేదని పరిశీలన చేయాలి. సరిగ్గా లేదనుకోని దేవుడు ఏమంటాడు? ఆజ్ఞాపిస్తాడు దూతలకి. నీ కోసం సిద్ధపరిచిన దూత చెప్పిద్ది ఈ హృదయం సరిగ్గా లేదని. ఎవరో చెబుతారు అనుకుంటున్నాం. ఎవరో చెప్పరు. వాళ్ళు చెప్పారా వీళ్ళు చెప్పారని ఎవరో చెప్పరు. నీ కోసం సిద్ధపరిచిన దూత తీసుకోవద్దు. నీ కోసం రాసిన గ్రంథాన్ని తీసుకొచ్చి దేవుడికి ఎత్తది. ఇతని హృదయం సరిగ్గా లేదు, లేకపోతే ఇతని ఏమి హృదయం సరిగ్గా లేదని. అప్పుడు నువ్వు ఎన్ని కోట్ల మంది ప్రజల ఎదుట తలదించుకోవాల్సి వస్తుంది. అదే సరిగ్గా జీవిస్తే ఆ కోట్ల జనం మధ్య నిన్ను నామాన్ని నిన్ను గణపరుస్తాడు అక్కడ దేవుడు. అర్థమైందా? అన్ని కోట్ల మధ్య ప్రజల మధ్య నీ దేవుడు గణపరుస్తాడు. అదే నీ జీవితం సరిగ్గా లేకపోతే తలదించుకోవాలి. ఏంటిని? అక్కడ పరిశుద్ధరాలుగా ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళాను, ప్రతి గురువారం ప్రార్థనకి వెళ్ళాను, ప్రతి గురువారం దేవుని మందిరం ఉడిచాను, ప్రతి శనివారం వచ్చి దేవుని మందిరం ఉడిచి శుభ్రంగా సాపలేసి వెళ్ళాను, వేసి వెళ్ళావు. కానీ నీ హృదయం దేవుడి ఎదుట సరిగ్గా లేదు. ఎలా ఉంది? దేవుని ఎదుట నీ హృదయం సరిగ్గా లేదు. అప్పుడు దేవుడు చెబుతాడు, ఇంత పరిచయం చేసిన హృదయం సరిగ్గా ఉండాలిగా, నీవు ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలిగా. నడుచుకోకపోతే ఇన్ని శాపాలు వస్తాయి. అందుకే అన్నాడు మోషే చెబుతున్నాడు, మీ ఎదుట మేలు ఉంది, కీడు ఉంది, జీవం ఉంది, మరణం ఉంది. ఏది కావాలి మీకు?
మీరే నిర్ణయించుకోండి. మోషే చెప్తూ మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికే? ఐగుప్తు దేశాలకు వెళ్ళి మళ్ళా చెబుతున్నాడు మోషే వాళ్ళకి, మీ మధ్య జరిగించిన కార్యాలు జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి. అవునా? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. వెనక నుంచి పొరో సైన్యం దొరుకుకొస్తుంది. ఎదురు చూస్తే ఎర్ర సముద్రం ఉంది. ఎలా? మీకు 2 పక్కల మరణం ఉంది. ఈ మరణం చేర్చవారు కలిగినవారు ఎవరు? ఇంత గొప్ప కార్యం చేయాలంటే ఎవరు చేయాలి చెప్పండి? ఎర్ర సముద్రం ఉంది, వెనక పొరో సైన్యం దొరుకుకొస్తుంది. మరి ఇంత గొప్ప కార్యం మరణం నుంచి తప్పించేది ఎవడో? దేవుడే కదా. ఇప్పుడు అక్కడ మరణము మేలు 2 పక్కన జీవం 2 ఉండే. ఆ జీవంలో దాటించేది ఎవరు? దేవుడే కదా. ఆ మరణాన్ని చీల్చాడు. దేవుని ఆజ్ఞాపించగా నీళ్ళు రాశులుగా నిలబడ్డాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తన ప్రజల కోసం దేవుడు ముందుగానే సిద్ధపరిచారు దూరమని. కొన్ని సంవత్సరాల తర్వాత నా ప్రజలు ఈ మార్గానికి వెళ్తారు. ఈ మార్గాన్ని ముందుగానే దేవుడు సిద్ధపరిచించాడు. అక్కడ దేవుడు మాట సెలవిగా నీళ్ళు రాశిగా నిలబడ్డాయి. 6 నెలలను తన ప్రజలను నడిపించిన దేవుడు అండి. మరణం నుంచి జీవంలో దాటించాడు దరికి. అవునా? అప్పుడు దాకా భయపడిపోయారు. ఎలాగ? మరణం మమ్మల్ని తొమ్మిదికొస్తుంది. ఈ మరణం నుంచి మేము ఎలాగ తప్పించుకోవాలన్నాడు. జీవం గలన దేవాధిపతి అక్కడ నిలబడి వాళ్ళ కోసం సిద్ధపరిచిన మార్గాన్ని తెరవగా ఆ జీవ మార్గం నడిచి ఆ దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు మోషే. సమాజానికి తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే మీరు ఇక్కడ ఎలాగ జీవిస్తేనయ్యా అక్కడికి వెళ్తారు. మీరు అక్కడికి వెళ్ళాక మీ బ్రతుకులు ఎలా ఉంటాయి. మళ్ళా సామెత గ్రంథాల కింద చదువుకుంటూ వచ్చిన తర్వాత ఆగండి, మీరు తీయమని చెబుతాను. మీరు చదవండి. మీరు ఆడికి వెళ్తే మీరు దాన్ని చూస్తుంది సరిపోతుంది. నాకు ఇచ్చిన సమయం అరగంట ఆగండి. ఆడికి వెళ్ళిన తర్వాత మీ సంపద అంతట్లో 10వ వంతు తీసుకొచ్చి దేవుని యొక్క మందిరంలో తీసుకురావాలన్నారు. మోషే కూడా చెప్పాడు అక్కడ. మోషే కూడా దాంట్లో చెప్తాడు 34 అధ్యాయాల్లో, మీరు ఆడికి వెళ్ళిన తర్వాత పంట బాగా పండిస్తారు. మీ పంట పండే వంతులు 10వ వంతులు మీ గంపలు పెట్టుకొని మీకోసం ఆడికి వెళ్ళిన ఒక మందిరాన్ని సిద్ధపరుచుకొని ఆ మందిరానికి ఆ గంపలు పెట్టిన ప్రతిదీ 10వ వంతు తీసుకొచ్చి దేవుని మందిరానికి తీసుకురావాలి. ప్రతిదీ అక్కడ ద్రాక్ష పంటలు పడుతుంది, భూ పంట పడింది. మీ పని దేవుడు ఏదైతే ఇచ్చాడు, మీ సమృద్ధిగా ఏదైతే పండిందో ఆ పంట మొత్తం 10వ వంతు తీసుకొని దేవుని మందిరానికి తీసుకురావాలి. అప్పుడు మీరు మీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. ఇక్కడ సామెతలో కూడా రాయబడింది. చదివారు ఇప్పుడు? చూసారా? సామెతలు మనం చదివారు, విన్నారా? సామెతల గ్రంథం చదివినప్పుడు విన్నారా? అందరు విన్నారమ్మా? చూసారా? కళ్ళతో చూసారా? విన్నారా? యవనస్తులు మీరు కూడా వినాలి. మీరు ఇప్పుడు మీ తల్లిదండ్రులు దేవుని సన్నిధి తీసుకొచ్చి దశమ భాగం తీసుకొచ్చి సేవకుని చేతిలో పెట్టి మిమ్మల్ని పక్క నిలబెట్టుకొని ప్రార్థన చేపిస్తున్నారు. ఎందుకు? రేపు పొద్దున మీరు కూడా ఇదే ఆశ్రయిస్తారని. అర్థమైందా? ఎందుకు తీసుకొచ్చి బిడ్డలతో పాటు దశమ భాగం తీసి సేవకుని యొక్క చేతిలో పెట్టి ప్రార్థన ఎందుకు చేపిస్తున్నారంటే ఇది క్రమము నా బిడ్డలు కూడా అలవాటు పరుస్తారు. నా బిడ్డల కుటుంబాలు కూడా ఎలాగ ఆశీర్వదించబడతాయి. 10వ వంతు తీసుకొచ్చి దేవుని యొక్క సన్నిధి కాదు, ప్రతిష్ట కానుకండి. అది నీ రాబడి అంతలో 10వ వంతు తీసావు, దాన్ని తీసుకొచ్చి మందిరంలో తీసుకొచ్చి సేవకునికి అప్పచెప్పాలి. అది అప్పుడు సేవకుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం కుటుంబాలకు వస్తుంది. అప్పుడు ఇది నా బిడ్డలు కూడా అనుకోవాలి, నా బిడ్డలు కూడా దాన్ని మర్చిపోకుండా చేయాలని చెప్పేసి చూసిన బిడ్డలు వస్తున్నారుగా, చాలామంది వస్తున్నారు బిడ్డలు. అవునా? తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు వాళ్ళతో పాటు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. అది ఆచరించాలి. అది ఒక ఆజ్ఞ. దాన్ని ఎవరు కూడా తోసివేయకూడదు. దాన్ని ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరాన్ని తీసుకొచ్చి సేవకుని యొక్క చేతులు పెట్టి ప్రార్థన చేపించుకుంటావో దాని యొక్క ఫలితాన్ని మీరు చూడగలుగుతారు. దాని యొక్క దీవెనాశీర్వాదాలు మీరు చూడగలుగుతారు. అదే మోషే చెబుతున్నాడు. అక్కడ కూడా మోషే అదే చెబుతున్నాడు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పంట పండే అంత దాంట్లో 10వ వంతు తీసి గంపలో పెట్టండి. ఒక దినమున మీరు ఏర్పాటు చేసుకున్న మందిరంలోకి ఆ గంప నిండుగా తీసుకొచ్చి మందిరంలో పెట్టండి. మీకోసం సిద్ధపరిచిన లేవీలో ఒకళ్ళు యాజకులు ఉంటారు అక్కడ, వాళ్ళకి ఇవ్వండి. అది దానికి అధికారం వాళ్ళకు ఉంటుందంట. ఎవరికి? లేవీలకి. దేవుడు వాళ్ళకి ఇచ్చాడు అధికారం. లేవీలు వెళ్ళకుండా చిన్న మాట గుర్తొచ్చింది. అహరోను ఉన్నాడు. అవునా? జాగ్రత్తగా ఏమనండి. అహరోను ఉన్నాడు తెలుసుగా. మోషే ఫస్ట్లో ఏమన్నాడు? పొద దగ్గర మాట్లాడుతున్నా, అయ్యా నేను నత్తివాడిని, నేను మాట్లాడాను, నోటి మాలని కలిగినని, నా మాట ఎవరంటారు ప్రభాడికి వెళ్తే అన్నాడు. నీ అన్నయ్య అహరోను ఉన్నాడు కదా, నీ నోటికి నోరు ఉంటాడు, నీ అన్న నీ తోడిచ్చి పంపితే పద అన్నాడు. అవునా? అహరోను తీసుకెళ్ళాడు. ఎందుకు మాట గుర్తొచ్చిందంటే మన బెన్ని మనకి దూడ గురించి ఒక మాట చెప్పాడు గత ఆదివారం, విన్నారా? దానికోసం చిన్న మాట చెప్పాలని వచ్చింది ఆలోచన. తీసుకెళ్ళాడు కదా, ఐగుప్తు తీసుకెళ్ళాడు కదా మోషేతో పాటు. అహరోను కూడా ఉన్నాడుగా. అహరోను కర్ర కింద పడిన ఒకసారి పాము లాగా కార్యం జరిగింది అక్కడ. అవునా? మరి మోషే ఉన్న ప్రతి స్థలంలో అహరోను ఉన్నాడు. ఐగుప్తు తీరాలకు వచ్చిన ప్రతి తెగులప్పుడు పొరేం చెప్పాడు? మోషే అహరోను పిలిపించండి అన్నారు. మోషేతో పాటు అహరోను కూడా వచ్చాడుగా. దేవుడు చేసిన కార్యాలను కనులారు చూచాడుగా. ఆయన కూడా జరిగించాడుగా. మోషేకి నోటుగా ఉన్నాడుగా.
ఉన్నప్పుడు మోషే 40 రోజులు ఒక కొండ మీదకి వెళ్ళాడు, దేవునితో సహవాసంకి వెళ్ళాడు. 40 రాత్రులు 40 పగల్లో దేవునితో ఉండటానికి వెళ్ళాడు. ఇంత కార్యం జరిగించిన వాడు, ఇంత గొప్ప పేర్లు కళ్ళారా చూసిన వాడు అహరోను ఏమనాలి చెప్పండి? అహరోను ఏమనాలి చెప్పండి? మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు, వస్తాడు, అయ్యా వస్తాడు దేవుడు, మరి ఇక్కడి నుంచి వస్తాడు చెప్పండి. ఉన్నవాడు అనువాడు అని చెప్పాడు కదా, అక్కడ పలికాడుగా. మరి అక్కడ ఉన్న సంవత్సరాలన్నీ కూడా ఆయనతో మోషే పాటు నడిచాడుగా. మరి మోషే అహరోను ఏమనాలి? మోషే వస్తాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు, మన కోసం ఏదో ధర్మశాస్త్రం తీసుకురాపోతుందని చెప్పాలి సమాజానికి. అవునా? చెప్పాలి వద్దా? చెప్పాలి వద్దా? అబ్బా ఇక మోషే లేడరా, సేవకులు లేడరా, మన ఇష్టాసారం. ఎవరు? లేవుడేనో అహరోను, యాజకుడు. అవునా? యాజకుడు చేసే పని అది చెప్పండి? యాజకుడు చేసే పనే కాదు కదా. ఒక యాజకుడు అయి ఉండి దేవుడు సేవకుడు దేవునితో మాట్లాడి ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొస్తానికి వెళితే ఎంతలోకి అహరోను ఏం చేయాలి? అందరిని కాయిస్తూ ఉండాలి. వాళ్ళందరూ చెడగొట్టే కారకుడు మొదటి వ్యక్తి అయ్యింది. మోసే మన బెన్ని చెప్పాడు మనకు మాట ఎన్నారా? దేవుడు కనుక రూపంలో మరుచుకున్నట్టే సాతాను వాడు రూపంలో మరుచుకొని అహరోనులో దూరాడు. అహరోనులో దూడి అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఉన్న బంగారం మొత్తం తీసుకొచ్చి దూడను తయారు చేస్తానికి కారకం అయ్యాడు. మరి ఇంత గొప్ప కార్యం కళ్ళారు చూసిండు కదా. ప్రతిసారి మోషే అని పిలిచిన ప్రతిసారి పరు మోషే అనమాట అహరోను లేడు. మోషే అహరోను పిలిపించండి, తెల్లారపాటి తెగులు వచ్చింది ఇంట్లోకి, అక్కడికి మోషే అహరోను పిలిపించి తెల్లారపాటి. అహరోను కూడా వచ్చాడుగా, కార్యాలు చూచాడుగా. మరి చూసిన వ్యక్తి ఏమనాలి? ఇంత కార్యాలు చూసిన వ్యక్తి అహరోను ఏం పలకాలి అక్కడ? అందుకని అహరోను తప్పిపోవటానికి కారణం అది. యాజకత్వం యెహోషువ మీదకి వెళ్ళింది. చూసారా? మరి అక్కడి నుంచి యాజకత్వం చేసుకొచ్చాడు, ఇద్దరు నడుచుకుంటూ వచ్చారు తోవలో. ఇద్దరు జరిగిన సంభాషణలు ఇద్దరికే తెలుసు, యెహోషువ తెలియదు కదా. తెలిసిద్దా? మరి ఆడకెళ్ళినా కానీ మోషే అహరోను వెళ్తున్నారు ఫరో దగ్గరికి, యెహోషువ వెళ్ళలేదుగా. మరి ఇక్కడ దాకా వచ్చేలాగే అహరోను సంగతి అయిపోయింది. కొంచెం యెహోషువ గ్రంథం లేచిందిగా. నేను మోషేకు తోడైనట్టు యెహోషువకు తోడైండి అతను. అబ్బా, అంటే యెహోషువ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు కాబట్టే దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథం ఇంకా కొంచెం చదువుకుందామా కిందాక? పైన 11 నుంచి 13 చదవండి. ఆగమ్మా, వీళ్ళు అనుకుంటున్నారు నా కుమారుడా, నా ఉపదేశం మరువు. కుమారుడు మగోళ్ళకు అనుకుంటున్నారేమో. కుమారుడు అన్నాకాడ మీరు పెట్టుకోండి, నా కుమారి ఏమనాలి పెట్టుకోండి. ఎందుకంటే నా కుమారుడు అనగానే మగవాళ్ళకి చెబుతున్న మాకు కాదుగా, కుమారుడు అంటున్నారు అనుకుంటున్నారేమో. నా కుమారి అనగా పెట్టుకోండి, నా కుమారి నా ఉపదేశం మరువకము. ఇప్పుడు చదువు 11 నుంచి 13 దాకా. విసుకవద్దు, గద్దించుని రీతిగా గద్దించును. ఆమేన్. జ్ఞానం సంపాదించుట మేలు. చాలేక అక్కడ మనకి గద్దింపు కాడికి నాకు కావాలి. ఎందుకంటే గద్దింపు గద్దెత్తున్నాడు అక్కడ. మోషే కూడా వాళ్ళని గద్దెత్తున్నాడు అక్కడ. ఆ గద్దింపు కూడా లోబడాలని, ఆ గద్దింపుకు లోబడి సరి చేసుకుంటేనే కదా మనతో అవతల గట్టుకు చేరేది. ఈ గద్దింపు లోబడి సరి చేసుకోకపోతే అవతల గట్టుకు మనం చేరతామా? అందుకే మోషే కూడా చెబుతున్నాడు అక్కడ, దేవుడు గద్దింపునకు శిక్షకు మీరు తునీకరించొద్దంట. తండ్రి గద్దింపుని మీరు తోసివేయద్దు. శిక్ష వచ్చినా బాలేదు, గద్దింపునకు లోపడదాం. దేవుడు మన మీద శిక్ష ఇచ్చినా శిక్షకు లోపడదాం. ఎంతకాలం పడుతుంది అది? సులకనైన శ్రమలు చూసి మీరు భయపడొద్దు. ఏంటంట? సులకనైన శ్రమలు చూసి మీరు ఎందుకు భయపడొద్దు? చిన్న సమస్యగా మనం భయపడతాం, చిన్న శోధనకే భయపడతాం, చిన్న బలహీనత రాగానే భయపడిపోతున్నాం. ఏదో అయిపోయింది, ఏమైపోయింది? శ్రమ రావటం నాకు మేలాయను అన్నాడు ఒక భక్తుడు. ఏమన్నాడు? శ్రమ రావటం నాకు మేలాయను. ఎందుకు శ్రమలు చూసి మనం భయపడుతున్నాంగా. మరి ఒక భక్తులను శ్రమ రావటం నాకు మేలు అన్నాడు. ప్రజలమేమే శ్రమ రావటం మాకు బలహీనత అయిపోతున్నాం, శ్రమకు అమ్మో అనిపోతున్నాం మనం. శ్రమ రావటం నాకు మేలైన ఎందుకు అన్నాడంటే, శ్రమ రావటం వల్ల మన మోకాలు వంగుతుంది. భక్తులు అదే అన్నాడు, నాకు శ్రమ రావటం నాకు మేలైంది, నా మోకాలు దినదినమ వంగబడుతుంది, దినదినమ నేను సరిచేయబడుతున్నా, దినదిన నా శిక్షణ నేను సరిచేసుకుంటున్నా అన్నాడు భక్తుడు. మనం మాత్రం చిన్న సమస్య రాగానే ఆదివారం ప్రార్థన, శోధన బాల ఏం వెళ్తాం ఆదివారం ప్రార్థనకి? ఏమంటారు చెప్పండి? చిన్న బలహీనత రాగాలని ఏం వెళ్తాం ఇలా ప్రార్థనకే? బలహీనం అయిపోయి ఇంకా బలహీనత ఉన్నావుగా, వద్దులు ఆదివారం రేపు ఆదివారం అంటే ఒక ఆదివారం ఒక్క దినము దేవుని సన్నిధి కూడా ఏ దినములతో సమానం. నువ్వు ఒక్క ఆదివారం దేవుని ఆరాధన కోల్పోతే, ఒక్క ఆదివారం దేవుని సన్నిధి కోల్పోతే 3 సంవత్సరాలన్నర నువ్వు దేవుని సన్నిధికి రాకనట్టే.
ఒక దినం 1000 దినముతో పోల్చిన దేవుడు. అంటే 1000 దినాలు 3 సంవత్సరాలన్నర. అంటే ఒక ఆదివారం నువ్వు దేవుని సన్నిధి వెన్నాడితే 3 సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చిన రానట్టే. ఒక ఆదివారం కోల్పోతే ఏమంటారు? జీవాన్ని కోల్పోయినట్టే. జీవాన్ని మరణాన్ని మన ఎదురుపెట్టిండు. నువ్వు ఒక ఆదివారం రాలా, జీవం గల మాటలు చెప్పాడు, ఆదివారం దాటిపోయావు అంటే నువ్వు నశించిపోయినట్టే. అందుకని మోషే గారు చక్కగా చెబుతున్నాడు, ఎవరించి చెబుతున్నాడు చక్కగా, ఇలా ఉండండి అమ్మా, ఇక్కడ జీవించండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగ ఉండండి. అక్కడ చాలా విగ్రహ సంబంధమైన గుళ్ళు ఉన్నాయి, చాలా విగ్రహాలు ఉండే ఆడ. వాటికి మీరు లోపడద్దు, వాటి సాగిలు పడద్దు, వాటిని పూజించొద్దు, వాటిని మీరు నమస్కారం చేయొద్దు అన్నాడు. కానీ అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి, వీళ్ళంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అంట కొత్త దేవతల పేర్లు పెడతారంటే వీళ్ళే. కొత్త దేవతల పేర్లు పెట్టి వాళ్ళకి పూజ చేస్తారంటే వీళ్ళు. రే 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 దేవతలు వీళ్ళని విడిపించింది, దేవతల వీళ్ళకి ఆహారం పెట్టింది, మొన్న ఆకాశం నుంచి ఆహారం కురిపించింది దేవతలా? వాళ్ళు ఎమ్మడించిన పండ్ల నీళ్ళు జీవజలం ఇచ్చింది దేవతలా? మరి వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఆరాధిస్తారంట. మనిషే వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రజలు నాకు తెలుసయ్యా, వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త కొత్త దేవతలను సృజించి కొత్త కొత్త పేర్లను పెట్టి వాటిని ఆరాధన చేస్తారయ్య, వీళ్ళు వాటికి మొక్కుతారయ్యా, వాటికి సాగిలు పడతారయ్యా, వీళ్ళ హృదయాలు నాకు తెలుసయ్యా అని చెప్పేసి మోషే అయితే చెబుతున్నాడు దేవుడు. ఇటువంటి ఇటువంటి ప్రజలను నేను విడిపించాను. ఎవరితో? నా పితరుడు ఒకడు ఉన్నాడు, నా విశ్వాసి ఒకడు ఉన్నాడు, ఆయనతో నేను చేశా, ఆయనతో నేను ప్రమాణం చేశా, ఆయనతో నేను వాగ్దానం చేశా, ఆయనతో ఒక నిబంధన చేశా. ఆ నిబంధన నేను జ్ఞాపకం చేసుకుంటా. వీళ్ళు ఇన్ని పొరపాటు చేసినా, ఇన్ని వ్యతిరేకంగా జీవించినా, నన్ను అనేక సార్లు దుఃఖపెట్టినా, అనేక సార్లు నాకు కోపం రేపినా నేను అనుసుకుంటూ వాళ్ళని నేను అక్కడ దాకా తీసుకొచ్చానయ్యా. ఎవరంటే అబ్రహాముతో చేసినంట ప్రమాణం, ఇస్సాకుతో చేసినంట ఒక నిబంధన, యాకోబుతో చేసినంట ఒక ప్రమాణం. అర్థమైందా? మోషే కూడా వాళ్ళ జ్ఞాపకం, మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసిన ప్రమాణాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ఏడదాకా తీసుకొచ్చిండు అయ్యా. ఎక్కడి నుంచి మిమ్మల్ని ఆ దగ్గరికి నడిపిస్తానికి ఎన్ని చెబుతున్నాను నేను, వినండి మీరు అని చెప్పేసి కూర్చోబెట్టి చెప్పాడంట. చెప్పిన తర్వాత ప్రజలు ఏమనాలి ఇప్పుడేక? సరేనయ్యా, సరేనే అనాలిగా, అనాలి వద్దా? సరేనయ్యా, మీకనే మేము సరి చేసుకొని అడుగుతాము, సరి చేసుకొని ఉంటామయ్యా. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎన్నరీళ్ళు జకర్యా గ్రంథము 13వ అధ్యాయము, ఈ వచ్చిన అందరూ తీసి జాగ్రత్తగా వినండి. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 8 నుంచి 11 దాకా చదవండి. అక్కడ 9 ఉండి తీసారా, 13 తీసారా, 7 నుంచి చదువుకురండి, 7 నుంచి 9 దాకా ఉండి. ఆడ జకర్యా గ్రంథము 13వ అధ్యాయము, జాగ్రత్తగా వినాలి. ఇది అక్కడ శేషించిన జనం ఉన్నారు, ఆ జనంలో ఉండవా లేదో చూసుకోవాలి. కటకం చేత నాశనమైన జనం ఉన్నారు, కటకంలో నువ్వు నీ కుటుంబం నశించిపోయారు, జాగ్రత్త చూసుకోవాలి. నువ్వు వినండి జాగ్రత్తగా. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 7 నుంచి 9 దాకా 2-3 వచ్చిన చదవండమ్మా. యెహోవా వాక్కు సత్తురు శేషించుదురు. బంగారమును శోధించినట్లు వారిని శోధింతును, వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును, వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. యెహోవా మా దేవుడని వారు చెబుతారంట. 2 జనాంగాలు ఉంటాయంట, 2 తరము వరకు తరము ఉంటే కట్కం చేత అతమైపడతారంట. ఒక శేషించబడిన 3వ భాగం ఉంటుందంట. ఆ భాగంలో నువ్వు ఉన్నావా లేదా చూసుకోండి. 3వ భాగంలో నువ్వు ఉన్నావా లేదా, శేషించబడే వారిలో ఉండవా లేదా? దేవుడు పలుకుతారంట. అప్పుడు బంగారం పరిశోధించినట్టుగా మనల్ని పరిశోధిస్తారంట. ఎన్నిని పరిశోధించినా మనల్ని పరిశోధిస్తారంట. అంటే మనలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, మనలో ఏమైనా తప్పిదాలు ఉన్నాయా? అగ్నిలో వేసినట్టుగా, అగ్నిలో పుటం వేసినప్పుడు బంగారం తెస్తారు కదా, చెడు అంతా మట్టిలో కలిసిపోతుంది కదా, మేలు మీ బంగారం పైకి వస్తుంది. అలాగా ఉన్నవా లేదని చెప్పేసి అగ్నిని శోధించినట్టుగా మనం శోధిస్తారంట, బంగారంను శోధించినట్టుగా మనం శోధిస్తారంట. దేవుడు చెబుతారంట వీళ్ళు నా ప్రజలని. ప్రజలు చెబుతారంట ఆయనే మా దేవుడని. ఆ దేవుడని చెప్పే వారిలో మీరు ఉన్నారా? మనం ఉన్నామా? చూద్దాం. మనం ఉన్నామా లేదా పరిశ్రమ చేసుకుందామండి. ఉన్నా కదా, అది మనకు అవసరం.
అవునా కదా? అవునా కదా? చెప్పండి. జకర్యా గ్రంథం ఎందుకు చదివించానంటే మనకు ఈ 34 అధ్యాయాలే, కానీ పొద్దున్నే లేవగానే నేను చదువుతున్న దేవుడు ఆ మాట చూపించిండు. అవును కదా, నేను నాకు నా నామను బట్టి మొరపెట్టగా వారిని ఆ జనం గురించి చెబుతున్నాడు. ప్రవక్తలందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసిన జనం గురించి చెప్పుకుంటూ వచ్చారు. అంటే మనకింత భయభక్తులు కలిగి రావాలి. ఆ స్థానంలో మనం కూర్చున్నాం, ఇక్కడ సమాజంగా మనం కూర్చున్నబడ్డాం. ఇప్పుడు ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సమాజంగా మనం కూర్చున్నాం. మనం కూడా దరికి చేరాలంటే మనం ఎలాగ ఉండాలి ఇప్పుడు చెప్పాలి. మనం కూడా అవతల గట్టుకు చేరాలంటే, ఆవల గట్టుకు చేరాలంటే మధ్యలో యోద్ధానం లాంటిది ఒకటి ఉంటుంది. అవునా? అవునా కదా? నోవాకి కింద ఉన్న ప్రజలకు చెక్క మందమే తేడా అండి. వాక్యం అన్నారు, మీకు తెలిసి గుర్తుండే ఉంటుంది, కొద్దిగా గుర్తు చేశాను మీకు, మరలేనండి. ఎంతమందో చెక్క మందమే తేడా. చెక్క బయట ఎవరున్నారు? నశించిపోతున్నారు. చెక్క లోపల సురక్షితంగా ఉన్నారు. ఆ సురక్షితంగా గల వారిలో ఉన్నవా, నశించిపోయేలో వారిలో ఉన్నవా? చెక్క మందం తేడా అవుతాని. అబ్రహాం అనలేదా, నీ రొబ్బున అనుకున్న అయ్యా అదాడితో ఒక్క చిటికిని వేలు నీకు నాకు మధ్యన అగాధం ఉందని చెప్పిండు అక్కడ. అవునా? అగాధం లాంటి ఉంది. ఇప్పుడు అగాధాన్ని మనం దాటి ఆ దరికి వెళ్ళాలంటే మనం ఏమి చేయాలి? మనం ఎలాగ జీవించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి 128వ కీర్తన నా ఇంటికి రావాలయ్యా, 128వ కీర్తన నా ఇంట్లో ఉండాలయ్యా, నేను నా కుటుంబం అలాగ జీవించాలని నీ హృదయం ఉంటే కనుక యెహోవా యందు భయభక్తులు కలవారు ఎలాగ ఆశీర్వదించబడతారు. ఏముంటుందంటే 128వ కీర్తన ఇదే ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలవారు ఎలాగ ఆశీర్వదించబడతారు. అవునా? అంటే మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఆశీర్వాదాలకు మనమే కర్తలం. నీ లోగట్టి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె, నీవు భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్క వలె. చదవండి 28వ కీర్తన ఒకసారి. దీన్ని యవనస్తులు చదువుతారు. ఆగనమ్మ మీరు పొద్దా మీరే చదివితే యవనస్తులుగా చదువుతారు, తెలుగు చాలు కూడా. 28వ కీర్తన 8 వచనాలు ఉంటాయి. 128వ కీర్తన 128, 20 అంటే 28 కాదు, 128వ కీర్తన తీయండి. తీసారా? చదవమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి 128వ కీర్తన ఇది. నేను అది కాదు, నేను నేను చెప్పింది 128వ కీర్తన అన్నా కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ. చదువమ్మ చదువు. నిశ్చయంగా నీ చేతి కష్టజీతం నువ్వు అనుభవించేదవో, నీ ధన్యుడవో, నీకు మేలు కలుగును. నీ లోగట్టి నీ భార్య ఫలించి ద్రాక్ష వలె ఉండును. నీవు భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల నుందురు. యెహోవా యందు భయభక్తులు కలవారు ఎలాగ ఆశీర్వదించబడతారు. సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. జీవితకాలం అంతా యెరూషలేముకు క్షేమం కలుగుటో చూచెదవు. నీ పిల్లలను నువ్వు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానమును గాక. అది మనకి ఇప్పుడు ఎంత చెప్పింది కారణం అంటే 128వ కీర్తన మనందరికి కావాలని. అవునా? నీ లోగట్టి నీ భార్య ఫలించే వాళ్ళు ఉండాలి. నీ కష్టాజీతం నువ్వు అనుభవించేవారు ఉండాలి. నీ కష్టాజీతాన్ని చిల్లు సంచులు పోసినట్టు కాకుండా నీ కష్టాజీతం నువ్వు నీ కుటుంబం అనుభవించేవారు ఉండాలని దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రైజ్ లార్డ్. ఈ అవకాశం ఇచ్చే సేవకునికి మరొకసారి వందనాలు. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, శోధనలు మనల చుట్టి, సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుండగా. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యుద్ధనాదంబుతో పోదమా, యేసుతోటి విగాను పోదమా,
అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదముతో. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన ప్రేమించేవారంట ఆయన ఉపదేశాన్ని అంగీకరిస్తారంట. దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన వాక్యాన్ని అంగీకరిస్తారు. దేవుని ఎడల ప్రేమ లేదనుకోండి, బైబిల్ చెప్తుంది ఆ మాట కూడా, ఆయన ప్రేమించని వారు ఆయన మాటను తృణీకరిస్తారు. ఆయన ప్రేమించని వారు ఆయన మాటను ఆది నుంచి జరుగుతున్నది ఏంటంటే, దేవుడు తన యొక్క వాక్యాన్ని తన ప్రజలకు తెలియచేసినప్పుడు దేవుని యొక్క స్వరానికి లోబడిన వారు దాన్ని నెరవేర్చారు. ప్రక్కన ఇంకొకడు వస్తాడు కదా సాతాను, వాడు మాటకు లోబడిన వారు దేవుని వాక్యాన్ని తృణీకరించారు. తృణీకరించడాన్ని బట్టి ఏమవుతుంది, ఇందా చెప్పాడు కదా సహోదరుడు, శ్రమలు, శాపాలు, బలహీనతలు, శోధనలు రకరకాలు వచ్చి పడతా ఉంటాం. ఒక రోజున దేవుడు ఒక ప్రవక్త చెప్పాడంట, ఏమని, నువ్వు పలానా ఊరెళ్ళి పలానా రాజుతో ఒక మాట చెప్పిరా, నువ్వు వెళ్ళిన దారిలో రావద్దు, మరొక మార్గంలో నువ్వు రా, వచ్చేటప్పుడు ఎక్కడ నువ్వు ఎవరింటికి వెళ్ళొద్దు, ఎక్కడ భోజనం కూడా నువ్వు చెయ్యొద్దు, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని ఆ రాజుకు చెప్పిరమ్మన్నాడు. ఈ మాటకి ప్రవక్త లోబడాలి, విన్నవాడు కూడా లోబడాలి. అవునా? ప్రవక్త లోబడాలి, విన్నవాడు లోబడాలి. మనకు తెలుసు రాజుల గ్రంథంలో ఆ సిరియా సైన్యాధిపతి వాడు కుష్ఠరోగంతో వచ్చాడు. దేవుడి వాక్యం ఏంటి, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడనే మాట ఏమిటి, 7 మార్లు యొర్దానులో 7 సార్లు నువ్వు స్నానం చేయి, మునిగి లెగు. అది వాక్యం, పరిపూర్ణమైన వాక్యం. అది దాన్ని నువ్వు మార్చలేవు, నేను మార్చలేము. అక్కడ ప్రాముఖ్యమైంది యొర్దాను కాదు, నీళ్లు కాదు, వాక్యమునకు లోబడటము. బైబిల్ ఏం చెప్తుంది, బలులు అర్పించట కంటే మాటకు లోబడుట శ్రేష్టము, వాక్యమునకు లోబడుట శ్రేష్టము. ఈ కాలంలో కూడా దేవుడు తన ప్రవక్తను పంపించి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడనే మాటనే దేవుడు పలికాడు. ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో అది ప్రవక్తల కాలమని మనం నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అనే మాట, ఆ వాక్యం ఎప్పుడైతే వస్తుందో ఇది సామాన్యమైన సేవకులు మాట్లాడే మాట కాదు, ఇది ప్రవక్తల కాలంలో ప్రవక్తలు పలికిన మాట అని గ్రహించాలి. దాన్ని గుర్తించటంలో సంఘం తప్పిపోయిందనుకో, వధువుగా సిద్ధపడలేదు. అవునా? దేవుని యొక్క వాక్యము ఒకటి వచ్చింది, వర్తమానికులు వచ్చారు, ఒక ఎర్రని దారాన్ని ఇచ్చారు, దీని కిందే ఉండాలన్నారు. యుద్ధం వస్తుంది, యుద్ధం వచ్చినప్పుడు నీ కుటుంబాన్ని మేము విడిపిస్తాము, కానీ ఎర్రని దారము క్రిందే మీరు ఉండాలి. నువ్వెంతమందినైనా తెచ్చుకో, వాళ్ళందరూ ఈ దారం కిందే ఉండాలి. దాన్ని దాటి బయటకు వస్తే మీ ప్రాణాలకి మేము ఉత్తరవాదులము. క్లియర్ కట్గా ఉంది వాక్యం. అవునా? యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ మాటకు లోబడితే నీకు క్షేమం. అది వాక్యం అంతే క్లియర్. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అనే మాట నీ జీవితంలో చేర్చుకోకుండా కిందదే ప్రవక్త వర్తమానంలో చెప్తాడు, సామెతల 3వ అధ్యాయంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడతాడు.
నీ సొంత ఉద్దేశాలు నెరవేర్చుకొని ఎలాగైనా పర్వాలేదు భక్తి చేయొచ్చు అనుకుంటే నువ్వు దేవుని యొక్క కవచములో నువ్వు లేవు అని అర్థం. దేవుని యొక్క రెక్కల కింద నీవు భద్రపరచబడలేదని అర్థం. దేవుడు నీకేసిన అగ్ని కంచెలో నీవు లేవు అని అర్థం. కంచెలో లేకపోతే ఏమైంది? సాతాను వాడొచ్చి నేను ఎత్తుకొని వెళ్ళిపోతాడు. కానీ దేవుని యొక్క కంచె, దేవుని యొక్క సెక్యూరిటీ, దేవుని యొక్క రక్షణ కవచములో నువ్వు దాచబడి ఉంటే ఒకవేళ సాతాను వాడు వచ్చి ఆ కంచెను తాకాలన్నా దేవుని అనుమతి తీసుకొని రావాలి. ఆమేన్. అర్థమైందండి? నిజంగా నువ్వు వాక్యములో ఉంటే, దేవుని యొక్క ఉపదేశములో ఉంటే, సాతాను వాడు నిన్ను శోధించాలన్నా, నిన్ను శ్రమ పెట్టాలన్నా, నిన్ను దుఃఖపరచాలన్నా, నిన్ను పడేయాలన్నా తనకు తానుగా వాడు ఏమీ చేయలేడు. వాడు దేవుని యొద్ద నుంచి అనుమతి తీసుకొని వస్తే తప్ప నిన్ను తాకగలిగిన వాడే లేడు. ఆమేన్. హల్లెలూయా అన్నాడు ప్రవక్త. అన్నాడు ఎలి 7 మార్లు మునుగని. లోబడాలి కదా, లోబడాలి కదా. వాడు వాక్యాన్ని చోట్ల లోక సంబంధమైన నేలను చూస్తున్నాడు, ఆ మురికిని చూస్తున్నాడు. మనం కూడా ఒక్కోసారి వాక్యం ఎలా చెబుతుంది అని అంటే, చాలామంది ఉన్నారు ఇక్కడ నయమాన్ ఫ్యామిలీ వాళ్ళు అలా అనుకుంటారేమోనండి, మా ఇంటోళ్ళు ఎలా అనుకుంటారేమోనండి. ఆ మురికిని చూడటానికి అలవాటు పడిపోయి దేవుని యొక్క శ్రేష్టమైన కృపను మీరు పోగొట్టుకుంటున్నారు. వాక్యం ఎలా చెప్తుంది, వాక్యం ఎలా చెప్తుందో, వాక్యం ఎలా చెప్తుందో దాని ప్రకారం మీరు జీవించండి. అంటే మీరు నయమాను ఆ మురికి నదిని చూసినట్లుగా మీరు ఈ మురికి లోకాన్ని చూసి మురికి సంబంధమైన ఆలోచనలకి లోబడి దేవుని వాక్యానికి లోబట్టడంలో మీరు తప్పిపోతున్నారు. అందుకనే మీ రోగం మీతోనే ఉంటుంది, మీ శ్రమలు మీతోనే ఉంటున్నాయి, మీ కష్టాలు మీతోనే ఉంటున్నాయి, మీ బలహీనతలు మీతోనే ఉంటున్నాయి. దేనికని? వాక్యమునకు లోబట్టడానికి బదులుగా మీరు మనుషుల వైపు చూస్తున్నారు కనుక వాక్యం మీకు కొద్ది కూడా మేలు చేయట్లేదు. వాళ్ళేమని అనుకుంటారేమో, వీళ్ళేమని అనుకుంటారేమో. ఇంకంతే. అసలు దేవుని యొద్ద నుంచి నీకు కొద్ది కూడా మేలు దొరకదు. ఎందుకని? నువ్వు దేవుని మాటకు లోబట్టడానికి మొదలుగా మనుషుల యొక్క మాటలకు, మనుషుల యొక్క ఆచారాలకు, మనుషుల యొక్క కట్టుబాట్లకు, దానికి లోబడటానికి ఇష్టపడుతున్నావు కనుక నీ ఇంట్లో నెమ్మది కానీ, సమాధానం కానీ, అభివృద్ధి కానీ, ఆశీర్వాదం కానీ, చేసే ప్రార్థనలకు జవాబు కానీ రావటం లేదు, రావటం లేదు. అదే కారణం. యొర్దాను వైపు చూస్తే ఏం కనబడుతుంది? మురికి నీళ్ళు కనబడతాయి. ఆ మురికి నీళ్ళలో స్వస్థత లేదు, మాటకు లోబడటంలో ఉంది, మాటకు లోబడటంలో ఉంది. మనం లోబడాలి, పశ్చాత్తాపడాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనలను మనం సరిచేసుకోవాలి. మనం మనుషులం. అల్పకాల జీవితాలు మనవి. ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయే జీవితాలు మనవి. అవునా? జపాన్లో సునామీ వచ్చింది, కొట్టుకుపోతున్నాయి ఊర్లు 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 కొట్టుకుపోతున్నాయి. అందులో ఇళ్ళతో పాటు మనుషులు కూడా వెళ్ళిపోతున్నారు. పాపం వాళ్ళు ఏం సంపాదించుకున్నారో, ఎన్ని పొలాలు సంపాదించుకున్నారో, ఎంత ఆస్తి సంపాదించుకున్నారో, ఎంతమంది పెళ్ళిళ్ళు పెట్టుకొని ఉన్నారో, ఎంతమంది పెళ్లి చేసుకొని ఉన్నారో నిన్నటి రోజున మొత్తం. అందుకనే సురక్షితమైన స్థలం ఎక్కడా, మన దాగు స్థలం ఎక్కడా, మన రక్షణ స్థలం ఎక్కడా, మన కొండ, మన కోట, మన ఆశ్రయ దుర్గము ఎక్కడ? దేవుని వాక్యములోనే, ఆయన ఉపదేశములోనే. అందుకే వాక్యానికే లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. వాడన్నాడు, మా ఊర్లో మంచి నదులు ఉన్నాయి,
శ్రేష్టమైన నీళ్ళు ఉన్నాయి. వాడు అనుకుంటున్నాడు మంచి నేలల్లో మునిగితే స్వస్థత వస్తుందని. నేను ఒకటే చెప్తా సంగమా, మీ అందరికీ ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఎత్తబాటు జరిగే వరకు భూమి మీద నిజమైన సంఘం ఏదో కనిపెట్టడం కష్టము. అర్థమైందా? ఎత్తబాటు జరిగే వరకు నిజమైన వధువు సంఘం ఏది అని చెప్పటము చాలా 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 కష్టం. నువ్వు కనిపెట్టలేవు ఇది వధువు సంఘం. ఏ సంఘాన్ని చూసినా అలాగే కనపడుద్ది, ఏ పరిచర్య చూసినా అదే కనపడుద్ది. మీరు ఎక్కడ చూసినా మంచి వాక్యమే బోధించబడతా ఉంటుంది. ఇప్పుడు ఆర్సీఎంలో మంచి వాక్యం బోధిస్తున్నారు వాళ్ళు, అక్కడ కూడా మీకు అనిపిస్తుంది మంచి వాక్యం బోధిస్తున్నారు అని అనిపిస్తుంది నీకు. సిఎస్ఐలోకి వెళ్తే అక్కడ మంచి వాక్యం బోధిస్తారు అనిపిస్తుంది. మిగిలిన సంఘ శాఖల్లోకి వెళ్తే అక్కడ కూడా అద్భుతకరమైన ఆరాధన, మంచి వాక్యం బోధిస్తున్నారు అనిపిస్తుంది. మీరు ఇంకా ఏ సంఘానైనా చూసుకోండి, అన్ని స్థలాల్లో మంచి వాక్యమే బోధించబడతా ఉంటుంది. దేవుని యొక్క రాకడ వచ్చి వధువు ఎత్తబడే వరకు నిజమైన వధువేదో కనిపెట్టడం కష్టం. కానీ నువ్వు వాక్యముతో సిద్ధపడి ఉంటే, నువ్వు వాటిని వెతకో. నిజమైనదేది అని ఎతకో. నేను సిద్ధపడి ఉన్నా నేనే వధువుని అనుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. మిగిలిన సంఘాల వైపు ఎతకవు. అక్కడ బాగానే ఉంది, అక్కడే బాగానే ఉంది, అక్కడ 10,000 మంది ఉన్నారు, అక్కడ 1,00,000 మంది ఉన్నారు, అవి ఎతకవు. వాక్యముతో నువ్వు సిద్ధపడితే, వాక్యమునకు లోబడితే, వాక్య ప్రకారం జీవిస్తే, వాక్య ప్రకారం నీ జీవితాన్ని మార్చుకుంటే, వాక్య ప్రకారం నీ బ్రతుకును మార్చుకుంటే, ఆ స్వరము వినపడగానే పైకి ఎక్కిరమ్ము యోహానా, పైకి ఎక్కిరమ్ము అన్న స్వరము వినపడగానే ఎలాంటి బంధకాలలో ఉన్నా నువ్వు ఆ స్థలములో నుంచి నువ్వు ఎత్తబడతావు. ఆమేన్, హల్లెలూయా. అందుకే మాట వినుట శ్రేష్టము. మన స్వబుద్ధిని పక్కన పెట్టి సాయంత్రం మనకి ప్రభురాత్రి భోజన పరిచర్య సహవాసం ఉన్నది. దాని కొరకు సిద్ధపడండి. ముందుగా రండి, అర్ధగంట ముందు రండి, వచ్చి అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండండి. సాయంత్రం ఒక చిన్న వర్తమానం చెప్తాను నేను. దాని కొరకు సిద్ధపడి రండి, మంచి వాక్యం కొరకు సిద్ధపడి రండి, ప్రార్థనాపూర్వకంగా రండి. దేవునికి వ్యతిరేకంగా ఏ పొరపాట్లు చేసినా, కోపమైనా, వాక్యాన్ని నమ్మకపోయినా, వాక్యమును తృణీకరించి ఉన్నా, వాక్యానుసారంగా మీ జీవితాలు కట్టుకోలేకపోయినా, నయమాను తిరిగి వాక్యం యొద్దకు వచ్చినట్లుగా, ఆమేన్, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని ఆ వాక్యము యొద్దకే నయమాను తిరిగి వచ్చినట్లుగా మరలా తిరిగి నువ్వు వర్తమానం యొద్దకు తిరిగి రాగలిగితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నయమాను యొక్క దేహము శుద్ధీకరించబడినట్లుగా, నయమాను యొక్క శరీరము బాగుపడినట్లుగా నీ ఆత్మ, నీ దేహము దేవుడు బాగు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. మంచిది, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి, అందరూ కళ్ళు మూసుకోనండి.